హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అయితే అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉండగా ఈ పథకానికి సంబంధించి విధి విధానాలను అయితే ఇప్పటికే విడుదల చేసింది. అదే రోజు పథకాన్ని లబ్ధి చేకూరే వారికి డబ్బులను అందించాలనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మీరు గనక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా 2 లక్షల వరకు రుణాన్ని అయితే పొందవచ్చు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకుగాను నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అయితే 2 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించేందుకు కొత్తగా పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు. ఈ పథకానికి ముందుగానే దరఖాస్తులు స్వీకరించి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తేదీన ఉండడంతో అదే రోజు ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకారం చుట్టే ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించనున్నారు. వీరికి ప్రస్తుతం 3,000 కోట్లతో వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందిస్తుండగా మరో 3,000 కోట్ల రూపాయల ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు అందించనున్నారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. అర్హుల ఎంపిక, రుణాల మంజూరు ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువత ఆర్థికంగా స్థిరపడేందుకు ఈ స్వయం ఉపాధి పథకాలు ఉపయోగపడనున్నాయి. ఈ పథకం ద్వారా 50,000 నుంచి 2 లక్షల వరకు రుణాన్ని మంజూరు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం రాయితీ మార్జిన్ మనీ అందించి బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ పథకం చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార ఏర్పాటుకు అలాగే వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ఒక అవకాశాన్ని అయితే కల్పించనున్నారు. ఈ పథకానికి మహిళలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హులైన వారు తమ యూనిట్కి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత కార్పొరేషన్, బ్యాంకు అధికారులతో కూడిన కమిటీ అర్హులను ఎంపిక చేసి ఎంపికైన వారికి రుణాలను మంజూరు చేస్తారు. ఈ పథకం గురించి మరింత సమాచారం ఆల్రెడీ మన వెబ్సైట్ లో అయితే ఉంది. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ కి వెళ్లి మీరు సమాచారం అయితే సేకరించవచ్చు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఎప్పుడైనా మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.